ఈ క్వశ్చన్లో 2 స్ట్రైట్ లైన్స్ ఇచ్చాడు. దాంట్లో ఒక అన్నోన్ పీ వాల్యూ ఇచ్చాడు. దాన్ని ఫైండ్ అవుట్ చేయమని అడిగాడు. సో మనకి ఏం కండిషన్ ఇచ్చాడంటే ఈ 2 స్ట్రైట్ లైన్స్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ అన్నాడు. సో మనకు తెలుసు ఇలా ఎక్స్ కోఎఫిషియంట్ A1, వై కోఎఫిషియంట్ B1, C1 = 0 ఇలా ఫస్ట్ లైన్ ఈక్వేషను. ఎక్స్ కోఎఫిషియంట్ A2, వై కోఎఫిషియంట్ B2 ప్లస్ కాన్స్టెంట్ C2 = 0 ఇలా 2 లైన్, ఇది సెకండ్ లైన్ ఈక్వేషన్. ఇలా 2 లైన్స్ ఉండి ఈ 2 లైన్స్ ఈ ఫార్మాట్లో ఉండి ఈ 2 లైన్స్ కనుక పర్పెండిక్యులర్ అయితే మనకు ఒక కండిషన్ ఉంటుంది. వాటి యొక్క ఎక్స్ కోఎఫిషియంట్స్ యొక్క ప్రొడక్ట్ A1, A2 ప్లస్ B1, B2 అంటే వై కోఎఫిషియంట్ యొక్క ప్రొడక్ట్ 0 అని తెలుసుకోవాలి. సో కాబట్టి ఇచ్చిన 2 స్ట్రైట్ లైన్స్ని ఈ ఫార్మాట్తో కంపేర్ చేసుకొని మనకేం ఫైండ్ అవుట్ చేయాలా? ఎక్స్ కోఎఫిషియంట్స్ కావాలి, మనకు A1, A2 వాల్యూస్ కావాలి. నెక్స్ట్ ఇంకేం కనుక్కోవాలి? ఎందుకని మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ అన్నాడు కదా, కాబట్టి A1, A2 ప్లస్ B1, B2 మనం 0 చేస్తాం. అంటే ఏంది? A1 అంటే A2 అంటే ఏంటో తెలిసి ఉండాలి. ఎక్స్ కోఎఫిషియంట్స్ని A1, A2 అంటాం మనం. వై కోఎఫిషియంట్స్ని ఏమంటాం? B1, B2 అంటాం వై కోఎఫిషియంట్స్ని. కాబట్టి ఈ A1, A2 వాల్యూస్ని ఫస్ట్ రాసుకోండి. నెక్స్ట్ B1, B2 ఈ 2 వాల్యూస్ని B1, B2 వాల్యూస్ రాసుకోండి. సో దీని నుంచి మనం రాసేసుకోవాలి పర్పెండిక్యులర్ అయితే. ఇది ఈ ఫార్మాట్లో ఉంటే అవి 2 పర్పెండిక్యులర్ అయితే ఇది కండిషన్, కాబట్టి మీరు ఇవి రాసి ఇలా రాసేసుకోవాలి. ఇక్కడ రాసేసుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది. దాని నుంచి ఇప్పుడు A1, A2 అంటే ఈ రెండింటి ప్రొడక్ట్ రాసాడా. నెక్స్ట్ B1, B2 అంటే వై కోఎఫిషియంట్స్ యొక్క ప్రొడక్ట్, అవి 0 చేయాలి. సో ఈ రెండింటి ప్రొడక్ట్ చేసుకుంటాం. సో ఇక్కడ -7 21 - 7p 7p పంపించేస్తే సో ప్లస్ -7p పంపిస్తే +7p అవుతుంది. 7 3 సో p వాల్యూ 3 వచ్చింది.